ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఒకప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా సెలబ్రిటీలకు సంబంధించిన అంశాలుగా చూసేవారు. కానీ రోజులు మారుతున్నాయి. క్లినిక్స్ స్కిన్కి సంబంధించినవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఒక పెద్ద రెవల్యూషనే వచ్చిందని చెప్పుకోవాలి గత 10 ఏళ్లలో. ఇంకా ఒకటి చెప్పుకోవాలనుకుంటే రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఒక టెర్రరిస్ట్ మన బార్డర్ కంట్రీస్లో ట్రైన్ అయ్యి మన కంట్రీలోకి వచ్చి తన టెర్రర్ యాక్టివిటీస్ చేసుకుందామని ప్రయత్నించినప్పుడు అతనికి ఇక్కడున్న హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్స్ చూసి చాలా అట్రాక్ట్ అయిపోయి అతను చేయాల్సిన పని పక్కన పెట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోయి పట్టుబడినట్టుగా వచ్చిన వార్తలు చాలా చర్చాంశనీయమైనవి. అంతేకాకుండా ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే మన యాసిడ్ అటాక్ విక్టిమ్స్కి కూడా ఈ డెర్మటాలజీ మరియు క్లినికల్ ఎస్థెటిక్స్ సంబంధించిన ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎంతో కొంత దోహదపడుతున్నాయి అనేది చెప్పుకోవాలి. ఇంకా ముందుకెళ్తే క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్స్ సర్వైవర్స్ హెయిర్ లాస్ అయినప్పుడు అక్కడ డెర్మటాలజీ ఎంత వారికి హెల్ప్ చేస్తుందో మనం ఇటీవల కాలంలో న్యూస్లో చాలా సందర్భాల్లో ఆర్టికల్స్ చూడడము, చదవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో డెర్మటాలజీ అండ్ క్లినికల్ ఎస్థెటిక్స్ ఒక రెవల్యూషన్ ఇప్పుడు మన ఇండియా మొత్తంలో చూడొచ్చు, ప్రపంచం కూడా మన వైపు చూస్తుందని చెప్పుకోవాలి. సో ఈరోజు మనం నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్స్లో ఇక్కడ సీనియర్ క్లినిక్ ఎస్థెటిక్స్ మరియు డెర్మటాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సింధురా మేడం దగ్గరికి వచ్చాం. మేడం నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. మేడం చెప్పండి మేడం, ఈ టెర్రరిస్ట్ ఒక స్టోరీ మీరు కూడా చూసుండొచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక జస్ట్ 10 days బ్యాక్ వచ్చింది. సో అతను ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ఒక క్లినిక్ వెళ్ళిపోయాడు, అతను ఉన్న మిషన్ని పక్కన పెట్టి. సో దీన్ని ఎలా చూస్తారు ఇట్లాంటి వార్తలు వచ్చినాయి? మనకి లుక్స్ అనేవి చాలా ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అండి. అది ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, ఇంక్లూడింగ్ ఎనీవన్ హూ ఇస్ డెడికేటెడ్ టు అదర్ యాక్టివిటీస్ కూడా. ఈ కైండ్ ఆఫ్ న్యూస్ చూసినప్పుడు డెఫినెట్లీ పీపుల్ ఆర్ పుట్టింగ్ అదర్ థింగ్స్ అసైడ్ అండ్ పుట్టింగ్ దేర్ ఓన్ లుక్స్ అండ్ దేర్ ఓన్ ఎస్థెటిక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది. ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్లో ఇట్స్ అ గుడ్ థింగ్, పట్టుబడ్డాడు, మన కంట్రీకి పాజిటివ్ అయింది. బట్ ఇన్ అ వే చూసుకుంటే ఈ కొత్త జనరేషన్ ఆర్ యంగ్స్టర్స్, టీనేజర్స్ కొన్నిసార్లు సోషల్ మీడియా నుంచి ఎఫెక్ట్ అయ్యి ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సమ్ టైమ్స్ అది నెగిటివ్గా కూడా మారచ్చు. అంటే మొత్తం వాళ్ళ పర్సనల్ ఆర్ ఓవరాల్ డెవలప్మెంట్ని పక్కన పెట్టుకొని ఓన్లీ లుక్సే ఇంపార్టెంట్ అని అనుకోవడం కూడా అంత మంచిది కాదు. అండ్ దట్టు కొంతమంది ఫిల్టర్స్ వాడడము అవన్నీ చేసినప్పుడు కూడా దట్ గివ్స్ దెమ్ ద రాంగ్ ఇంప్రెషన్. అరే మనకి ఇంత ఫ్లాలెస్ స్కిన్ ఉండొచ్చా ఆర్ ఇంత బ్యూటిఫుల్ హెయిర్ ఉండొచ్చా? మన జెనెటిక్స్ మనకి ఇచ్చేది కొంతవరకు ఉంటుంది, దాన్ని మనం ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకోవాలనే చూసుకోవాలి. కానీ ఇంకొకళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం లేని దాన్ని కూడా మనకు కావాలి అనుకోవడం ప్రాబబ్లీ సమ్ టైమ్స్ అది కొంచెం నెగిటివ్ అవ్వచ్చు, ఎస్పెషలీ ఈ గ్రోయింగ్ జనరేషన్. ఓకే మేడం, ఇప్పుడు మనము క్యాన్సర్ సర్వైవర్స్ గురించి వస్తాం మేడం. వాళ్ళలో ఎక్కువ హెయిర్ లాస్ వస్తుంటుంది. మనం ఇప్పుడు మనీషా కోయిరేలా కానీ ఇంకా వేరే కొంతమంది సెలబ్రిటీస్ మన ముందు కనబడ్డారు. తర్వాత కాలంలో కూడా వాళ్ళు నార్మల్గా వాళ్ళ హెయిర్ గ్రో అయిపోయి, అది నిజంగా సాధ్యమేనా మేడం? డెఫినెట్లీ అండి. ఇప్పుడు కీమోథెరపీ అనేది ఏం చేస్తుంది క్యాన్సర్లో అంటే మనలో గ్రోయింగ్ సెల్స్ అన్నిటినీ చంపేస్తుంది. అది క్యాన్సర్ అనేది గ్రోయింగ్ సెల్స్ కాబట్టి కీమోథెరపీ వెళ్ళి ఆ క్యాన్సర్ సెల్స్ని గ్రో అవ్వకుండా చేస్తుంది. సో క్యాన్సర్ అనేది తగ్గుతుంది. అదే టైంలో మన బాడీలో అదర్ గ్రోయింగ్ సెల్స్ లైక్ మన హెయిర్ సెల్స్ కానివ్వండి, నెయిల్స్ కానివ్వండి, లేదంటే మన బ్లడ్ సెల్స్ కానివ్వండి, అన్నిటినీ గ్రోత్ ఆపేస్తుంది. దానివల్ల జుట్టు అనేది రాలిపోవడం ఆల్మోస్ట్ 80-90% కొంతమందికి ఫుల్గా కూడా రాలిపోవడం జరుగుతుంది. దాన్ని ఎనాజిన్ ఎఫ్లూవియం అంటాము. బట్ ఆ కీమోథెరపీ ఎప్పుడైతే ఆపేస్తామో మళ్ళీ బాడీలో ఉన్న ఆ న్యాచురల్ ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో మన బ్లడ్ సెల్ రీజనరేషన్, హెయిర్ సెల్ రీజనరేషన్ అనేది మళ్ళీ మొదలవుతుంది. అదే టైంలో మనం కనుక ఆ క్యాన్సర్ పేషెంట్ ఎవరైతే కీమోథెరపీ ఫినిష్ చేశారో వాళ్ళకి హెయిర్ పెరగడానికి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్, కరెక్ట్ కైండ్ ఆఫ్ విటమిన్స్, కరెక్ట్ కైండ్ ఆఫ్ సీరమ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేసుకుంటే ఇంతకు ముందులానే ఆల్మోస్ట్ 80-100% ఆఫ్ ద ప్రీవియస్ హెయిర్ గ్రోత్ వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది. ఇట్ టేక్స్ అబౌట్ 6 months to 1 year. అంటే ఇప్పుడు యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఉంటారు మేడం, వాళ్ళ గురించి కొన్ని ఎన్జిఓస్ కూడా చాలా శ్రమిస్తున్నాయి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్స్ గురించి. కోర్ట్స్ కూడా ఇంటర్వ్యూన్ అయిన సందర్భాలు. డెర్మటాలజీ మీకున్న క్లినికల్ ఎస్థెటిక్స్ వాళ్ళకి ఏమైనా హెల్ప్గా ఉందా మేడం? ఎంత వరకు ఉంది? సో యాసిడ్ అటాక్స్ అండి యూజువలీ ఓన్లీ వెరీ సూపర్ఫిషియల్ బర్న్స్ అయితే మాత్రమే డర్మటాలజిస్ట్ అనే వాళ్ళు పిక్చర్లోకి వస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది 2nd degree 3rd degree బర్న్స్ అవుతాయి. కొన్నిసార్లు కాంట్రాక్చర్స్ అంటాం, అంటే
మన ఐలిడ్స్ ఇట్లా బయటకు వచ్చేయడము, లేదు అంటే స్కిన్ బాగా టైట్ అయిపోయి స్కారింగ్ అయిపోవడము. సో ఇలాంటి వాటిలో ఎక్కువ ప్లాస్టిక్ సర్జన్స్ రోల్ ఉంటుంది. సో మోర్ ఆర్ లెస్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇనీషియల్గానే ఒక ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ ఫైనల్ అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది. మనం కొంచెం మూవీస్లో కూడా కొన్ని చూస్తూ ఉంటాం మనం, లైక్ ఫేస్ ఆఫ్ అనే మూవీలో ఒక ఫేస్ ఒకళ్ళని తీసి ఇంకోళ్ళకి పెట్టడము. సో ఇది పిల్లల్లో ఎట్లా ఉంటుందంటే ఇంపాక్ట్ టీనేజర్స్లో మేబీ సర్జికలీ క్లినికలీ ఇది పాసిబుల్ ఏమో అనుకుంటాం. ఇది మన కాలంలో చూస్తే ఎవడు అనే ఒక సినిమాలో కూడా రామ్ చరణ్ గారి తలకాయ తీసి అల్లు అర్జున్ గారికి పెట్టడము, ఇట్లాంటివి చూసినప్పుడు చాలామంది చాలా డౌట్స్ వస్తుంటాయి, లేదంటే ఇట్లా సాధ్యమేమో అనుకుంటారు. దాని గురించి నేను అది డెఫినెట్లీ నాట్ పాసిబుల్ అండి. ఏదైనా మన ఫేస్లో మన ఓన్ స్కిన్ పెట్టుకుంటాం, కానీ అందులో కూడా ఆ డిఫార్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మన లుక్స్ అనేవి అంతలాగా మారవు. సో మైథాలజీలో కూడా ఉంది కదా మేడం, ఒకళ్ళు నెక్ తీసి ఇంకొకళ్ళు నెక్ పెట్టడము, ఇవన్నీ కూడా మన వి బిలీవ్ అండ్ సో రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, కానీ ఎప్పుడు కూడా అలా వేరే వాళ్ళ ఆర్గన్స్ ఓన్లీ లివర్, కిడ్నీ, లంగ్ లాంటివి చేయగలం. ఇప్పటి వరకు అయితే ఎంటైర్ హెడ్ ఆర్ ఫేస్ అయితే అవ్వలేదు. సో కమింగ్ డౌన్ టు కామన్ ఇష్యూస్ మేడం, లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డార్క్ సర్కిల్స్ వస్తాయి మేడం. అంటే నిద్ర లేకుండా ఉండడంతో చాలామందికి డార్క్ సర్కిల్స్ వస్తాయని ఒక బిలీఫ్ ఉంటుంది మేడం. అదొకటి బిలీఫ్ కరెక్టేనా మేడం? అది ఎంతవరకు? సో నిద్ర లేకపోవడం అనేది డార్క్ సర్కిల్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్, కానీ అది ఒక్కటే కాజ్ కాదండి. సో డార్క్ సర్కిల్స్ మెన్ అండ్ విమెన్లో డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. విమెన్లో మనం చూసే మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ. సో ఎవరికైతే ఐరన్ తక్కువ ఉంటుందో ఆ విమెన్లో డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని క్రీమ్స్ రాసినా కూడా స్టబ్బర్న్గా ఉంటుంది, తగ్గే ఛాన్స్ తక్కువ ఉంటుంది. మనం ఐరన్ మళ్ళీ ఇంప్రూవ్ చేశాకనే అది ఇంప్రూవ్ అవుతుంది. సో అదర్ కాజెస్లో విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. కోర్స్ స్ట్రెస్, నిద్ర లేకపోవడం అనేది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద కాజ్. తర్వాత కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళలో కూడా రిపీటెడ్గా కళ్ళు నలుపుకొని కూడా ఆ డార్క్ సర్కిల్స్ అనేవి కాజ్ అవుతాయి. కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, అంటే బాడీలో డయాబెటీస్ వచ్చే టెండెన్సీ, ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే టెండెన్సీ ఉన్నప్పుడు అండర్ ఐ, మన నెక్ బ్యాక్ సైడ్ అండర్ ఆర్మ్స్తో పాటు కొంతమందికి అండర్ ఐ కూడా డార్క్గా తయారవుతుంది. సో యూజువలీ ఎవరైనా డార్క్ సర్కిల్స్ కంప్లైంట్తో పేషెంట్ వచ్చినప్పుడు మనం వాళ్ళు మేలా ఫీమేలా, వాళ్ళలో డెఫిషియన్సీస్ ఉండే ఛాన్స్ ఉందా, డయాబెటీస్ ఉందా, ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, అదర్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లైక్ PCOD అలాంటివి ఉన్నాయా, స్ట్రెస్ ఎంత ఉంది వాళ్ళకి, నిద్ర ఎంతవరకు పోతున్నారు, కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకుంటున్నారా లేదా. సో ఒక డార్క్ సర్కిల్స్ ట్రీట్ చేయడానికి ఇంత ఇన్ఫర్మేషన్ కావాలి. దాన్ని మనం కరెక్ట్గా కాజ్ కనుక్కొని ట్రీట్ చేసుకుంటే అప్పుడు ఆ కాజ్ని ట్రీట్ చేసుకొని క్రీమ్స్ ఇచ్చి కొన్ని బేసిక్ ప్రొసీజర్స్ లైక్ పీల్స్ ఆర్ లేజర్స్ చేసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కొన్ని హోమ్ రెమెడీస్ తీసుకుంటూ ఉంటారు మన బ్లాక్ సర్కిల్స్కి, లైక్ పొటాటోలో రాసుకోవడము, లేకపోతే క్యూకుంబర్ రాసుకోవడము, ఇవన్నీ ఓకేనా మేడం సైంటిఫిక్గా? ఓకేనా అంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో యూ కెన్ ట్రై ఇట్ డెఫినెట్లీ, బట్ ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుంది అనేది లైక్ ఐ సెడ్, ఇప్పుడు మనం రూట్ కాజ్ని ట్రీట్ చేయకుండా ఓన్లీ పైన ఏదో చేసాము అంటే ఆ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఫ్రెష్గా కనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ లైక్ ట్రీటింగ్ ద డిసీజ్. మేడం ఇప్పుడు ఫుడ్ మీద ఏమన్నా ఆధారంగా ఉంటుందా మేడం, డార్కనింగ్ ఆఫ్ సర్కిల్స్ మనం తీసుకునే ఫుడ్ కానీ? ఫుడ్ డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనం లైక్ ఐ సెడ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఐరన్ ఎక్కువ ఉండే ఫుడ్ లైక్ ఆకుకూరలు కానీ, ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్లో అయితే చికెన్ లివర్, మటన్ లివర్ ఇలాంటివి తిన్నప్పుడు, బోన్ సూప్ తీసుకున్నప్పుడు ఐరన్ అనేది బాగా వెళ్తుంది కాబట్టి డెఫిషియన్సీ క్లియర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు డార్క్ సర్కిల్స్ బెటర్ అవుతాయి. వేరేజ్ ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అనుకోండి, జంక్ ఎక్కువగా తింటున్నారు, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు, దానివల్ల నిద్ర సరిగా పట్టట్లేదు, లైఫ్ స్టైల్ బాగాలేదు, వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే డెఫినెట్లీ పెరుగుతాయి. సో అలా మనం తీసుకునే ఫుడ్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ పిగ్మెంటేషన్ ఇష్యూ ఏంటి మేడం? లైక్ కొంతమందికి కొన్ని ఫేస్లో కొన్ని భాగాలనే డార్క్ సర్కిల్స్ అయిపోతుంటాయి, మేబీ ఎక్స్పోజ్ ఎక్కువ అయిపోయినందుకు సన్కే కానీ, ఇంకేదన్నా ఒక ఫ్యాక్టరీలో ఏదైనా ఒక ఎక్స్పోజ్డ్ కెమికల్కి కానీ, ఇట్లా ఉన్నప్పుడు మేడం అది ట్రీటబుల్లా మేడం? దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఎస్ అండి, డెఫినెట్లీ. సో ఫేషియల్ పిగ్మెంటేషన్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి మామూలుగా మెలాస్మా అని చెప్పి ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తాము, మంగు అంటాం తెలుగులో. అదర్ కాజెస్ వచ్చేసి మీరు అన్నట్టు కెమికల్స్ వల్ల ఓవరాల్గా ఫోర్ హెడ్, సైడ్స్ ఆఫ్ ద చీక్, కొంతమందికి నెక్ అంతా కూడా బ్లాచీ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. దాన్ని లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసస్ అంటాము. అదేంటంటే మనకి చాలా మందికి హెయిర్ డై వల్ల వస్తుంది. సో హెయిర్ డైలో PPD అనే కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ పడినప్పుడు మనకి ఆటోమేటిక్గా వాష్ చేసినప్పుడు అంతా ఫేస్ అండ్ నెక్కి అతుక్కుంటుంది కాబట్టి అది దానికి రియాక్టివ్గా మన బ్లడ్ సెల్స్ రియాక్ట్ అయ్యి పిగ్మెంటేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఎవరికైతే అలా పిగ్మెంటేషన్ వచ్చిందో దేని వల్ల వస్తుంది, అది హెయిర్ డై వల్లనా,
ఏదైనా కాస్మెటిక్స్ వలన ఆర్ చుట్టూరా ఉన్న కెమికల్స్ ఆర్ పొల్యూషన్ వలన ఇది కనుక్కోవాలి. బట్ 70-80% మందిలో హెయిర్ డై వల్లనే చూస్తాము. ఆ వన్స్ ఆ కెమికల్ని ఆపేసుకొని తర్వాత ఈ రియాక్షన్ తగ్గించుకోవడానికి కొన్ని రోజులు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ వాడతాం. ఆ రియాక్షన్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో అప్పుడు పిగ్మెంటేషన్ తగ్గడానికి మనం లేజర్స్ కానీ కొన్ని క్రీమ్స్ కానీ వాడతాం. సో ఓవరాల్గా ఈ ప్రొసీజర్ అనేది ఒక 6 months to 1 year పడుతుంది. బట్ చాలా వరకు ఒక 70-80% వరకు రిడక్షన్ వస్తుంది. అంటే కంప్లీట్ 100% పాసిబుల్ కాదా మేడం? 100% కూడా పాసిబిలిటీ ఉంది, బట్ అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. కండిషన్ని బట్టి ఓకే. పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. ఓకే. అంటే ఈ మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మేడం? సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వడానికి మీరు ప్రాపర్గా ఒక సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ రోజుల్లో క్లినిక్స్ అనేవి ఎవరు పడితే వాళ్ళు ఏం డిగ్రీస్ లేకుండా పెట్టేసుకుంటున్నారు. ఎస్థెటిక్ క్లినిక్స్ అని ఆర్ కాస్మెటిక్ క్లినిక్స్ అని అక్కడ డిగ్రీస్ చూసుకుంటే ఎంబీబీఎస్ కూడా ఉండదు చాలా మంది. సో మీరు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రొసీజర్స్ కావాలి అంటే ఒక ప్రాపర్గా బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే 90%, 99% ఆఫ్ ద టైం వాళ్ళకున్న నాలెడ్జ్తోని ఆర్ ఏమన్నా మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా వాటిని వెంటనే ఎలా ట్రీట్ చేయాలో ఐడియా వస్తుంది. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ లేకుండా 100% గ్యారంటీ ఎవరూ లేరు, బట్ వచ్చినా దాన్ని వెంటనే ట్రీట్ చేసే ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. మార్కెట్లో మనకు ఓవర్ ద షెల్ఫ్, ఓవర్ ద కౌంటర్ చాలా ట్యాన్ రిమూవర్స్ అవి ఇవి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి. అది వాడడం ఎంతవరకు సేఫ్? అగైన్ మోస్ట్ ఆఫ్ ద టైం అండి ఈ కొన్ని క్రీమ్స్ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఉంటాయి. అవి కొంతమంది వాడిన వెంటనే ఫేస్ చాలా ఫేర్ అయిపోతుంది, ట్యాన్ బాగా తగ్గిపోతుంది, ఇది బాగా పనిచేసింది అంటారు. ఎనీ క్రీమ్ మీకు వెంటనే ఫేర్ అవుతున్నారు, ఆల్మోస్ట్ విదిన్ 1 to 2 weeks మీ కలర్ బాగా మారిపోతుంది అంటే డెఫినెట్లీ నమ్మకూడదు. అందులో ఎయిదర్ స్టెరాయిడ్ అన్నా ఉంటుంది, లేదంటే మర్క్యూరీ అన్నా ఉంటుంది. ఈ రెండు కూడా లాంగ్ టర్మ్లో మీ ఎంటైర్ స్కిన్కి హెల్త్కి చాలా చాలా డేంజరస్. సో ఏ క్రీమ్ అయినా స్లోగా పనిచేయాలి. ఫాస్ట్గా పనిచేసిందంటే డెఫినెట్లీ ఇంగ్రీడియంట్స్ ఆర్ డేంజరస్ అన్నట్టు. కమింగ్ టు పింపుల్స్ అండి మేడం, ఫేస్ మీద చాలా మందిని బాదర్ చేస్తుంటాయి. సో అసలు అవి ఎందుకు వస్తాయి? సో పింపుల్ అనేది మనకు ఫామ్ అయ్యేది మెయిన్లీ మన ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్ బ్లాక్ అయ్యి అందులో కొంత ఇన్ఫ్లమేషన్, కొన్ని బ్యాక్టీరియా చేరి మన హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఫామ్ అవుతాయి. ఏజ్ ప్రకారంగా మనం టీనేజర్స్లో చూసుకుంటే ఎక్కువగా ఈ టీ జోన్లో చూస్తాం, చీక్స్ మీద చూస్తాం. అది ఎప్పుడైతే వాళ్ళలో హార్మోన్స్ మారుతూ ఉంటాయో ఆటోమేటిక్గా బ్లాక్ అయ్యి వస్తాయి. అందరికీ రావాలని లేదు, ఎవరికైతే జెనెటిక్గా ఆ కండిషన్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుందో వాళ్ళకి రావచ్చు. ఎవరైతే ప్రాపర్గా హెల్దీ డైట్ తీసుకోవట్లేదు, ఎక్కువ జంక్ తింటున్నారు, సరిగ్గా పడుకోవట్లేదు, వాళ్ళల్లో రావచ్చు. ఏజ్ పెరిగే కొద్దికి 30sలో 40sలో కూడా పింపుల్స్ కంటిన్యూ అవుతున్నాయి, పెద్ద పెద్దవి పెయిన్ఫుల్గా వస్తున్నాయి అంటే అది మోస్ట్లీ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం విమెన్లో ఒక పీసీఓడి ఆర్ థైరాయిడ్ రూపంలో చూస్తాము. మెన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదంటే డయాబెటీస్ వచ్చే తత్వం ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏ ఏజ్లో అయినా సరే. మేడం ఈ పింపుల్స్ని వీళ్ళు గిల్లేసి దాన్ని మొత్తం ఇట్లా పోర్స్ లాగా వచ్చేస్తుంటుంది, దానికి అసలు ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? ఆ మార్క్ లాగా అయిపోతుంది కదా దాని గురించి. డెఫినెట్లీ అండి. సో యాక్నీ స్కార్స్ అనేవి ట్రీటబుల్, బట్ ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 100% ఎప్పుడు కూడా ఒక పడిన స్కార్ పోదు. ఒక గుంత మన స్కిన్లో పడింది అంటే దాన్ని మనం లేజర్స్ చేసుకొని లేదంటే సర్టన్ అదర్ ప్రొసీజర్స్ ఉంటాయి, సబ్సెషన్ అని, పిఆర్పి అని, ఇవన్నీ చేసినా కూడా ఒక స్కార్ని మనం మ్యాక్సిమం టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 80% ఇంప్రూవ్ చేయగలం. ఒక్కసారి పోయిన కొలాజన్ 100% ఎప్పుడు రీజనరేట్. బట్ దట్ బీయింగ్ సెడ్ మనకి ఉన్న అపియరెన్స్ నుంచి చాలా వరకు ఓవరాల్గా స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసుకునే చాలా ప్రొసీజర్స్ వచ్చాయి ఇప్పుడు. అండ్ ద అర్లియర్ వి ట్రీట్ ద స్కార్ ద బెటర్. ఇప్పుడు కొంతమంది 10-20 ఏళ్ల నుంచి ఉన్న స్కార్స్తోనే వస్తారు, వాళ్ళకి ప్రాబబ్లీ 50 మ్యాక్సిమం 60% వరకే మనం ఇంప్రూవ్మెంట్ ఇవ్వచ్చు. అదే విదిన్ 6 months to 1 year మనం స్కార్స్ని ట్రీట్ చేసాము అంటే ఇంప్రూవ్మెంట్ విల్ బి అప్ టు 70-80%. ఇక్కడ ట్రీట్మెంట్స్లో మేడం ఏముంటాయి మేడం? అంటే మీకు ఆప్షన్స్ లేటెస్ట్ డెవలప్మెంట్స్లో కూడా ఏమున్నాయి అంటే లేజరా లేకపోతే ఇంకేమైనా టెక్నిక్స్? సో ఇప్పుడు యాక్నీ స్కార్స్లో కూడా టైప్స్ ఆఫ్ స్కార్స్ ఉంటాయండి. ఐస్ పిక్ స్కార్స్ అంటాం, రోలింగ్ స్కార్స్ అంటాం, బాక్స్ స్కార్స్ అంటాం. సో ఈ టైప్ ఆఫ్ స్కార్స్లో ఏమవుతుంది అంటే ఒక్కొక్క స్కార్లో డెప్త్ని బట్టి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. మనం మోస్ట్ కామన్గా చేసే ప్రొసీజర్స్ డీప్ స్కార్స్కి అయితే సబ్సెషన్ అని చేస్తాము, కింద ఉన్న ఆ స్కార్ టిష్యూని రిమూవ్ చేస్తాం నీళ్ళతో. తర్వాత ఫ్రాక్షనల్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అని ఉంటుంది. అది ఏంటంటే మన స్కార్స్ అన్నిటి మీద చిన్న చిన్న బర్న్ జోన్స్ క్రియేట్ చేసి కొత్త టిష్యూ ఫామ్ అయ్యేలాగా చేసి ఓవరాల్ టెక్స్చర్ బెటర్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ప్రొసీజర్ వచ్చేసి MNRF, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం.
హీట్ ఎనర్జీ ద్వారా స్కిన్లో కొలాజన్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది. సో ఒక పర్సన్ వచ్చినప్పుడు టైప్ ఆఫ్ స్కార్ని బట్టి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ వీటన్నిటిని ఫైనల్ రిజల్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి పిఆర్పి చేస్తాం స్కిన్లోకి. ఓకే. సో ఇవన్నీ కాంబినేషన్ ఉంటుంది. కామన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పింపుల్స్లో మేడం అంటే ఆయిల్ ఫేస్ ఏమైనా యాడ్ అవుతుందా మేడం పింపుల్స్ ఎక్కువ రావడానికి? కొంతమందికి జిడ్డుగా ఉంటుంది ఫేస్. సో ఆయిలీనెస్ డెఫినెట్లీ అగ్రవేట్ చేస్తుందండి, ఎందుకంటే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫామ్ అయ్యే టెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ 100% ఆఫ్ ద టైం. ఓకే. సో అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. సో మేడం కమింగ్ టు నెక్స్ట్ ఇది మేడం అంటే ఈ ఏమంటారు వైట్నింగ్ ఆఫ్ ద స్కిన్ మీద చాలా మంది ఫోకస్ చేస్తారు. సో వైట్నింగ్ ఆఫ్ ద స్కిన్కి ఉన్న ఇప్పుడు చాలా ఏమంటారు కెమికల్ పీల్స్ అంటారా ఇంకేవో చాలా వచ్చినాయి. సో అవన్నీ సేఫా మేడం? అంటే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? దాని మీదనే డిపెండ్ అవుతాయి. సో స్కిన్ వైట్నింగ్ అనేది ఇప్పుడు ఇట్స్ యూనివర్సల్ టాపిక్ అండి. ఐ హోప్ అది అంటే స్లోగా దాని మీద అవేర్నెస్ పెరిగి వైట్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని అందరూ గ్రహిస్తే ఐ థింక్ ఆర్ అందరూ ఆ అవేర్నెస్కి వస్తే ఐ విల్ డెఫినెట్లీ బీ వెరీ హ్యాపీ. బికాజ్ ఏదైనా మన జెనెటికలీ డిటర్మైన్డ్ స్కిన్ కలర్ ఉంటుంది కొంతమందికి. ఆ ఉన్న స్కిన్ కలర్నే మనం ఎంత బ్యూటిఫుల్గా చూపించుకోవచ్చు, అది ఎంత గ్లో తీసుకొని రావచ్చు విత్ గుడ్ ఫుడ్, గుడ్ డయట్ అండ్ ప్రాపర్ స్కిన్ కేర్ చూసుకోవాలి. బట్ ఉన్న కలర్ నుంచి జెనెటిక్గా మనం మార్చలేము. సో మనం పీల్స్ చేసుకున్నా, గ్లూటాథయోన్ చేసుకున్నా, ఏం చేసినా కూడా అది టెంపరీగా ఇంప్రూవ్ అవుతుందే కానీ పర్మనెంట్గా మన స్కిన్ కలర్ అనేది మారదు. బట్ అలానే ఇప్పుడు ఆల్రెడీ ఒక స్కిన్ కలర్లో ఉన్న వాళ్ళు బాగా ఎండలోకి వెళ్ళో లేదంటే ఇంకేదో కండిషన్ వచ్చో డార్క్ అయ్యారు అనుకోండి, దాన్ని మనం పర్మనెంట్గా ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ మన జెనెటిక్గా వచ్చే స్కిన్ కలర్ని మాత్రం పర్మనెంట్గా వైట్ అండ్ ఒక ఫ్యూ సెషన్స్ చేసేసి దాన్ని ఇంప్రూవ్ చేయలేము. ఓకే. ఈ గ్లోయింగ్ స్కిన్కి కానీ హెల్తీ స్కిన్ని ఎట్లా మనం దాన్ని కేర్ తీసుకోవాలి? దేన్ని అంటారు యాక్చువల్లీ? సో హెల్తీ గ్లోయింగ్ స్కిన్ అంటే యూజువలీ మనకి టూ డ్రై ఉండకూడదు, టూ ఆయిలీ ఉండకూడదు, యాక్నే అనేది చాలా మినిమల్గా ఉండాలి అండ్ వెరీ రియాక్టివ్ ఉండకూడదు. అంటే ఏదైనా ప్రోడక్ట్ పెడితే వెంటనే ర్యాషెస్ రావడము ఆర్ ఇచ్చింగ్ రావడము ఇట్లాగా ఉండకూడదు. అండ్ ఇన్ జనరల్ స్కిన్ హ్యాస్ టు లుక్ సపుల్ అండ్ హైడ్రేటెడ్. సో ఇలాగ మెయింటైన్ చేయడానికి యూజువలీ మన ఇంటర్నల్ హెల్త్ ఇంపార్టెంట్, ఎక్స్టర్నల్ స్కిన్ కేర్ కూడా ఇంపార్టెంట్. బేసిక్ స్కిన్ కేర్ వైజ్ ప్రాపర్ క్లెన్జర్ యూస్ చేయడము, మాయిశ్చరైజర్ యూస్ చేయడము, రెగ్యులర్గా సన్ స్క్రీన్ యూస్ చేయడం, ఈ మూడు బేసిక్స్ ఎవరైనా ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు. బట్ ఇంటర్నల్ హెల్త్ వైజ్కి వస్తే మనం బేసిక్గా బ్యాలెన్స్డ్ డైట్, ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఓన్లీ ఎంత కావాలో అంత, ఇంతవరకు తీసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ స్లీప్ ఇవి చేసుకుంటే ఎవరికైనా కూడా హెల్దీ స్కిన్ ఉంటుంది. గ్లోయింగ్ స్కిన్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి మేడం. అంటే ఇన్నిసార్లు కడుక్కుంటేనే గ్లోయింగ్ ఉంటుంది లేకపోతే గ్లోయింగ్ ఉండదు. సో ఎట్లా దాన్ని వాష్కి దీనికి అంత రిలేషన్ ఉండదండి. మనకి ప్రాపర్గా స్కిన్ హెల్దీగా ఉంటే డేకి వన్స్ ఆర్ ట్వైస్ ప్రాపర్గా వాష్ చేసుకొని మెయింటైన్ చేసుకొని ఎక్కువ డస్ట్ అండ్ పొల్యూషన్లో తిరగకపోతే సరిపోతుంది. సో గ్లోయింగ్ స్కిన్కి దానికి సంబంధం లేదు. వాషింగ్ ఈజ్ ఓన్లీ వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. మేడం కమింగ్ టు ఇది మేడం అంటే హెయిర్ లాస్ గురించి ఇట్స్ బిగ్ కన్సర్న్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి. సో టీనేజర్స్కి ఒక 2-3 హెయిర్ ఎక్కువ పడిపోతే అరే ఐఎమ్ లూజింగ్ మై హెయిర్ అని వాళ్ళు కొంచెం డిప్రెస్ అయిపోతుంటారు. టీనేజ్ నుంచి ఇంకా పైన వరకు పోతుంటే ఇంకా ఎక్కువ అవుతుంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా కొంచెం హెయిర్ లాస్ పోస్ట్ డెలివరీలో. మేడం చెప్పండి, ఈ జుట్టు రాలడం హెయిర్ లాస్ అని పెద్ద కన్సర్న్ ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. సో ఒక్కొక్క ఏజ్ గ్రూప్ అంటే ఫర్ అడాల్సన్స్ అనండి, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఎట్లా దీన్ని చూడాలి మేడం? ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? సో నార్మల్గా మనం టెక్స్ట్ బుక్స్లో చూసుకుంటే పర్ డే 50 to 100 హెయిర్స్ రావడం నార్మల్ అంటారు. బట్ అది జనరలైజ్ చేయడం అవుతుంది. ఇప్పుడు ఎవరికైతే రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 40 to 50 రావడం నార్మల్ అవుతుందో వాళ్ళకి నార్మల్. బట్ కొంతమందికి రోజుకి 10కి మించి రాలవు. అలాంటి వాళ్ళకి 50 రాలినా కూడా అది అబ్నార్మలే. సో మన బేస్ లైన్ ఏంటి అనేది చూసుకోవాలి. కొంతమందికి జుట్టు పెరగడం అలాగే పెరుగుతుంది, రాలుతుంది. సో ఒక ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది. కొంతమందికి గ్రోత్ స్లో ఉండొచ్చు బట్ రాలడం ఎక్కువ రాలదు. ఎవరికైతే ముందర మీద ఎక్కువ రాలుతా ఉందో ఆర్ పర్ డే మోర్ దాన్ 100 హెయిర్స్ రాలుతున్నాయో ఆర్ రాలడం ఎక్కువ కనిపించకపోయినా పలచపడుతున్నట్టు ఓవరాల్గా గ్యాప్స్ కనిపించడం, కొంచెం మందంగా ఉన్న హెయిర్ స్ట్రాండ్ అనేది పలచపడ్డము, ఈ చేంజెస్ గమనిస్తున్నా అప్పుడు ఒకసారి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. బట్ అదర్వైజ్ రెగ్యులర్గా న్యూ గ్రోత్ వస్తుంది, 40 to 50 హెయిర్స్ పర్ డే పోతున్నాయి, అది ముందర నుంచి అలాగే ఉంది అంటే దట్స్ నాట్ సంథింగ్ టు బి కన్సర్న్డ్ అబౌట్. అది ఒక్కొక్కళ్ళ తత్వం అది. అంతే. డాండ్రఫ్ ఎంతవరకు దోహదపడుతుంది మేడం హెయిర్ ఫాల్కి?
డాండ్రఫ్ అనేది డిపెండ్స్ అండి. ఇప్పుడు మైల్డ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వదు. బట్ ఎవరికైతే బాగా సివియర్‌గా ఇచ్చింగ్ ఉంటుంది, రెడ్‌నెస్ ఉంటుంది, థిక్ ఫ్లేక్స్ లాగా ఫార్మ్ అవుతాయి, గ్రీజీ డాండ్రఫ్ లాగా సెబోరిక్ డర్మటైటిస్ అంటాము. అలాంటి వాళ్ళలో స్కాల్ప్‌లో ఇన్‌ఫ్లమేషన్ కూడా ఉంటుంది. అప్పుడు రూట్స్ అనేవి వీక్ అయ్యి ఈజీగా ఫాల్ అవుతుంది. మేడం ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి మీరు సజెస్ట్ చేస్తారు? అందరూ చేసుకోవాలా? లేకపోతే కొంతమంది చేసుకొని రాంగ్ హ్యాండ్స్‌లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్య కాలంలో యాడ్స్ చూసి అక్కడ ఇక్కడ. సో వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది యూజువల్లీ మనకి ఇప్పుడు ముందర నుంచి వెనక్కిపోయిన కొంతమంది ఉంటారు కదా, ఈ టెంపరల్ రిసెషన్ అంటాం. ఇక్కడ వన్స్ వెనక్కిపోయాక ఓన్లీ మెడికేషన్స్ పిఆర్పితో దాన్ని ముందరికి మళ్ళీ హెయిర్ లైన్ క్రియేట్ చేసే ఛాన్స్ అనేది చాలా చాలా తక్కువ. అలాంటి వాళ్ళల్లో ఆర్ కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ బాల్డింగ్ గ్రేడ్ 5, 6, 7 ఈ గ్రేడ్స్లో మనకి ఎంత మెడికేషన్తో ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి కంప్లీట్గా కవర్ అవ్వకపోవచ్చు, ఆర్ కరెక్ట్ హెయిర్ లైన్ షేప్ అనేది రాకపోవచ్చు. అలాంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఈవెన్ మైల్డ్ బాల్డింగ్లో కూడా ఈ వెనక్కి వెళ్ళిన వాళ్ళు నాకు ప్రాపర్ హెయిర్ లైన్ కావాలి అనుకున్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొచ్చు. బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఐడియల్లీ రూల్స్ ప్రకారం ఒక బోర్డ్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ లేదంటే ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో టు సచ్ అ సెంటర్ విచ్ ఇస్ రన్ బై ఎయిదర్ అ డర్మటాలజిస్ట్ ఆర్ అ ప్లాస్టిక్ సర్జన్ అండ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ చూసుకొని హైజీనిక్ కండిషన్స్ చూసుకొని చేయించుకోవడం బెటర్. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఏమవుతుంది మేడం అసలు? అంటే దానికి ప్రొసీజర్ ఏంటి? సైంటిఫిక్ ప్రొసీజర్స్ ఇప్పుడు లేటెస్ట్ కూడా వచ్చి ఉంటాయి. సో వాళ్ళు దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలి? మామూలు హెయిర్ కేర్ తీసుకున్నట్టే తీసుకోవాలా, ఇంకా ఎక్స్ట్రా కేర్ ఉంటుందా, ఏంటి? సో ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మన ఓన్ హెయిర్ మనం పెట్టుకోవడం కదండి. మోస్ట్ ఆఫ్ ద టైం వెనకాల నుంచి ఆక్సిపిటల్ ఏరియా నుంచి హెయిర్ తీసి పెడతారు. కొన్నిసార్లు ఫాలికల్స్ గ్రాఫ్ట్స్ ఎక్కువ అవసరం అయినప్పుడు ఈవెన్ బాడీ హెయిర్ కూడా బియర్డ్ నుంచి కానీ చెస్ట్ నుంచి కానీ కూడా ఈ మధ్యలో తీసి పెట్టే అవకాశం ఉంది. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన నెక్స్ట్ 2 నుంచి 4 వారాలు ఇంపార్టెంట్. ఆ ప్రాపర్ పోస్ట్ ప్రొసీజర్ కేర్ అనేది మీకు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఏవైతే అడ్వైస్ చేస్తారో వాషింగ్ కానీ స్ప్రే చేసుకోవడం కానీ స్పెసిఫిక్ స్ప్రేస్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవన్నీ ప్రాపర్గా తీసుకుని న్యూట్రిషన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే అవుట్కమ్ అనేది బాగుంటుంది అండ్ ఎక్కువ కాలం కూడా గ్రాఫ్ట్స్ అనేవి సర్వైవ్ అవుతాయి. ఓకే మేడం, అప్పుడప్పుడు న్యూస్లో మనం చదువుతుంటాం చూస్తుంటాం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వికటించింది అని. ఒకటి చేయబోయి ఒకటి అయిపోయి స్కిన్ రియాక్షన్ అయిపోయి కంటి వరకు కూడా ఇన్ఫెక్షన్ అయిన సందర్భాలు మనం వింటుంటాం. అది ఏ సందర్భాల్లో జరుగుతుంది? అది యూజువలీ ప్రాపర్ సెటప్ లేనప్పుడు హైజీనిక్ మెజర్స్ ఫాలో అవ్వనప్పుడు అయ్యే ఛాన్స్ ఉంటుందండి. విదిన్ ద సర్జరీ చేసేటప్పుడే బ్యాక్టీరియా అనేది ఆ సర్జికల్ సైట్లోకి వెళ్ళి అది ప్రాపర్గా పోస్ట్ ప్రొసీజర్ యాంటీబయాటిక్ కేర్ ప్రాపర్గా లేనప్పుడు ఆర్ వన్స్ కాంప్లికేషన్ మొదలు అవ్వగానే మనం వెంటనే దాన్ని రియాక్ట్ అవ్వనప్పుడు అలా జరుగుతుంది. బికాస్ స్కాల్ప్ అనేది వెరీ సెన్సిటివ్ ఏరియా. ఒక దగ్గర ఇన్ఫెక్షన్ మొదలైతే చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ టు అవర్ పెరిఆర్బిటల్, అంటే ముందరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఆ స్వెల్లింగ్, రెడ్నెస్, పస్ ఫార్మేషన్ అనేది మనం అర్లీగానే డిటెక్ట్ చేసి అర్లీగా దాన్ని ట్రీట్ చేయకపోతే ఓవరాల్గా ఇన్ఫెక్ట్ అయ్యి సమ్ టైమ్స్ ఈవెన్ నెక్రోసిస్ అంటే స్కిన్ అనేది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయి కొంత స్కారింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్యాటల్గా ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేడం వికటిస్తే? వెరీ రేర్ అండి, పాసిబుల్ బట్ వెరీ రేర్. ఓకే మేడం, ఇండియాలో అంటే బాల్డింగ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది. దానికి ఏమేమి కారణాలు మేడం? అంటే పొల్యూషనా, లేకపోతే మనం తినే ఫుడ్డా, లేకపోతే ఓవరాల్ అర్బనైజేషన్ అండి. సో బేసిక్గా మన చుట్టూ పొల్యూషన్ అనుకోవచ్చు, ఫుడ్ అనుకోవచ్చు. ఫుడ్లో కూడా అడల్టరేషన్. ఇప్పుడు మనకి తినే ఫుడ్ అంతా కూడా ఇట్స్ నాట్ వెరీ ప్యూర్. అందులో మనకి ఒక 100 ఏళ్ల క్రితం ఎంతైతే న్యూట్రిషన్ ఒక వెజిటబుల్లో కానీ ఒక ఫ్రూట్లో కానీ ఉండేదో అది తగ్గిపోయింది. సో మనం ఎంత హెల్దీ డైట్ తీసుకుంటున్నాం అనుకున్నా కూడా దాంట్లోంచి వచ్చేది చాలా తగ్గిపోయింది. అది ప్లస్ మన స్లీప్ స్కెడ్యూల్స్, మన వర్క్ స్ట్రెస్, ఎవ్రీథింగ్ పెరిగాయి. మీరు ఇప్పుడు ఒక రూరల్ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకుంటే అక్కడ బట్టలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు. ఓన్లీ సిటీస్లో మాత్రమే ప్రాబ్లం అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. ఓకే మేడం, అంటే కమింగ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్ మేడం, మనం ఇప్పుడు ఇది యాంటీ ఏజింగ్, స్కిన్ రింకిల్, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇవన్నీ అవి ఈ మధ్య ఎక్కువ చాలా మంది దే ఆర్ ట్రైయింగ్. సో దాన్ని ఎట్లా కరెక్ట్గా ఎట్లా పోవడం మేడం దానికి? సో ఇప్పుడు యాంటీ ఏజింగ్లో కూడా ఒక్కొక్కళ్ళ పర్సనల్ ప్రెఫరెన్స్ అండి అది. ఇప్పుడు ఏజింగ్ కొంతమంది గ్రేస్ఫుల్గా ఏజ్ అవుతాను, ఐ డోంట్ వాంట్ మచ్ అనుకుంటారు. కొంతమంది దే వాంట్ టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు లుక్ యంగ్. సో వెన్ వీ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ పాసిబుల్, మనకి ఎక్స్టర్నల్ ప్రొసీజర్స్ లైక్ లేజర్స్, యాంటీ ఏజింగ్కి రేడియో ఫ్రీక్వెన్సీ అంటాము, హైఫో అంటాము, పీల్స్ ఉంటాయి,
తర్వాత ఇంజెక్టబుల్స్, బోటాక్స్ ఉంటుంది, Botox. ఫిల్లర్స్ ఉంటాయి. తర్వాత రెగ్యులర్ స్కిన్ కేర్లో రెటినాల్ ఉంటుంది, పెప్టైడ్స్ ఉంటాయి, ప్రాపర్ సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఎవ్రీ సింగిల్ థింగ్ మనం కవర్ చేయాలి అంటే స్కిన్ కేర్ ఉండాలి, న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ ఉండాలి. ప్రొసీజర్స్ వైజ్ చూసుకుంటే మనం మషీన్స్ అంటే ఎక్స్టర్నల్ ప్రొసీజర్స్కి వెళ్ళొచ్చు, ఇంజెక్టబుల్స్కి వెళ్ళొచ్చు. వేరస్ నాకు జస్ట్ గ్రేస్ఫుల్ ఏజింగ్ కావాలి అంటే జస్ట్ మెయింటైనింగ్ అ హెల్దీ డయట్, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ రొటీన్ ఇస్ గుడ్ ఇనఫ్ ఫర్ దట్. కొంతమంది బోటాక్స్ ఈ ఫిల్లర్స్ భయపడుతుంటారు. అంటే ఈజ్ ఇట్ దట్ ఫ్రైటనింగ్? భయపడడం అనేది ఏం లేదండి. అంటే చాలా వరకు ఏంటంటే కొన్ని స్కిన్ ట్రీట్మెంట్స్ క్యాన్సర్కి కారణం అవుతాయి అనేది ఒక మిస్నోమర్, అంటే అదొక అపోహ. అది బోటాక్స్ అవనివ్వండి, ఫిల్లర్స్ అవనివ్వండి, లేజర్స్ అవనివ్వండి, ఏవి కూడా క్యాన్సర్కి దారితీయవు. ఏది కూడా ప్రూవెన్ కాదు. ఇంక్లూడింగ్ ఈ మధ్యన వచ్చిన వార్తల్లో సన్ స్క్రీన్ అస్సలు వాడొద్దు, సన్ స్క్రీన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఒక చాలా పెద్ద న్యూస్ అయిపోయింది. సో కొన్ని యానిమల్ స్టడీస్లో కొన్ని సన్ స్క్రీన్ ఇంగ్రీడియంట్స్ ఒక కాజ్ చేయొచ్చు అనేది మాత్రమే, కానీ హ్యూమన్స్లో కాజ్ చేసిన డేటా ఏమీ లేదు. దట్ బీయింగ్ సెడ్, ఈవెన్ నేను పర్సనల్గా యూజ్ చేసే సన్ స్క్రీన్ కానీ, నేను ప్రిఫర్ చేసేది ఆర్ ప్రిస్క్రైబ్ చేసేది కానీ మాక్సిమం మినరల్ సన్ స్క్రీన్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు, విచ్ హ్యాస్ లెసర్ కెమికల్ కంటెంట్. అండ్ ఈవెన్ యూజువలీ రెగ్యులర్గా ప్రిస్క్రైబ్ చేసే కెమికల్ సన్ స్క్రీన్స్లో కూడా ఆ కపుల్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ లేనివి ప్రిస్క్రైబ్ చేసుకొని ఆర్ యూజ్ చేసుకుంటే దెన్ దట్ ఈస్ సేఫ్. నైట్ స్కిన్ కేర్ మీద మేడం ఈ మధ్య రెటినాల్ ఏదో ఎక్కువ దానికి అట్రాక్ట్ అవుతున్నారు జనాలు, దాని గురించి చెప్పండి మేడం, ఎంతవరకు సేఫ్? రెటినాల్ అనేది వెన్ యూజ్డ్ ఇన్ అ మైల్డ్ ఫార్మాట్ అండ్ కరెక్ట్ టైంకి కరెక్ట్ స్కిన్ టైప్ ఆఫ్ స్కిన్ మీద యూజ్ చేస్తే ఇట్ ఈస్ సేఫ్. అండ్ విత్ ప్రొలాంగ్డ్ అండ్ ప్రాపర్ యూసేజ్ మనకి కొంచెం ఫైన్ లైన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడము అండ్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ యూసేజ్లో ప్రివెంటింగ్ న్యూ ఫైన్ లైన్ ఫార్మేషన్ ఆర్ పోర్స్ వీటికి హెల్ప్ చేస్తుంది. బట్ తెలియకుండా కొంతమంది ఏంటంటే స్ట్రాంగ్ రెటినాల్స్ లైక్ రెటినాయిల్ లాంటివి ఇలా రీల్స్ చూసేసి యూజ్ చేసేస్తారు. యూజ్ చేసి స్కిన్ బ్యారియర్ అంతా డ్యామేజ్ అయిపోయి స్కిన్ చాలా ఇరిటేటెడ్గా రఫ్గా అయిపోయి వస్తారు. సో స్టార్ట్ చేసేకి ముందు మైల్డ్ ఫార్మ్స్ అయితే ఓన్గా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, లైక్ 0.1% రెటినాల్ అట్లాంటివి. బట్ ఇలా స్ట్రాంగర్ ఫార్మ్స్ లైక్ రెటినాయిన్, అడాపిలిన్ ఆర్ స్ట్రాంగర్ ఫార్మ్స్ ఆఫ్ రెటినాల్ 1% ఆర్ మోర్ లాంటివి ఎప్పుడు కూడా బెటర్ ఒకసారి డర్మటాలజిస్ట్ని కలిసి మీ స్కిన్ టైప్ ఏంటి, మీకు సూట్ అవుతుందా లేదా, మొదలు పెడితే ఏ సీక్వెన్స్లో మొదలు పెట్టాలి, ఇవన్నీ తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేసుకోవడం బెటర్. మేడం ఈ స్కిన్ టైట్నింగ్ దీంట్లో మేడం ఉన్న ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం లాంగ్ రన్లో? దాని గురించి ఏమైనా కేర్ తీసుకునే అవసరం ఉంటుంది? సో సైడ్ ఎఫెక్ట్ వైజ్ చూసుకుంటే ప్రాపర్గా గుడ్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్తో చేసుకుంటే ఏమీ ఉండదండి. బట్ లాంగ్ టర్మ్ అంటే పోస్ట్ ప్రొసీజర్ కేర్ ఉంటుంది, మనం సన్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని క్రీమ్స్ వాడుకోవాల్సి ఉంటుంది అంతా. బట్ ఆ వచ్చిన ఎఫెక్ట్ లాంగ్ టర్మ్లో మనకు సస్టైన్ అవ్వాలి అంటే రెగ్యులర్ స్కిన్ కేర్ కూడా అవసరం అవుతుంది. ఇప్పుడు ఏవైతే మనం స్కిన్ కేర్ రొటీన్ ఇస్తామో అదంతా కూడా ప్రాపర్గా కన్సిస్టెంట్గా వాడుకుంటూ లైఫ్ స్టైల్ హెల్దీగా ప్రాపర్గా చూసుకుంటే ఆ రిజల్ట్ మెయింటైన్ అవుతుంది. లేదంటే 6 months to 1 yearలో మళ్ళీ రిజల్ట్ తగ్గుతుంది. మేడం ఇప్పుడు టాటూస్ గురించి మనం మాట్లాడుకుంటే మేడం ఈ టాటూ రిమూవల్ ఇప్పుడు వచ్చిన ఏదన్నా ట్రీట్మెంట్ టెక్నిక్స్కి అది స్కిన్కి డ్యామేజ్ చేస్తుంది అని అంటారు, అది ఎంతవరకు? అగైన్ సేమ్ థింగ్ అండి, మనం ప్రాపర్గా చేసుకుంటే స్కిన్ డ్యామేజ్ చాలా మినిమల్ ఉంటుంది. బట్ టాటూ అనేది ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ వేస్తే రిమూవల్ కూడా ఈజీ అవుతుంది, బికాజ్ ఆ టాటూ పిగ్మెంట్ ఒకే లెవెల్లో ఉంటుంది అండ్ ఆ పిగ్మెంట్ కూడా మనకి లేజర్కి ఈజీగా బర్న్ అవుతుంది. బట్ అదే కొన్నిసార్లు అన్ప్రొఫెషనల్గా చేసి ఆర్ కొంచెం ఇలా దేశీగా చేసేవి ఉంటాయి కదా, అవి పిగ్మెంట్ లెవెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈవెన్గా పోదు, ఇబ్బందులు ఉంటాయి, ఈవెన్గా పోకపోవచ్చు, దాని అవుట్లైన్ ఉండిపోవచ్చు. సో 100% ప్రాపర్ రిమూవల్ అనేది డిపెండ్స్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ద టాటూ అండ్ ప్రొఫెషనలిజం ఆఫ్ ద టాటూ. అండ్ మేడం సోరియాసిస్ గురించి మేడం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిని కొంచెం ఎక్కువగా వేధిస్తున్న అంశం, చాలా మంది డిస్కరేజ్ అయిపోయి డిమోటివేట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఈ సోరియాసిస్ అండ్ ఇంకోటి ఎగ్జిమా మేడం, అది ఇంకోటి ఎగ్జిమా. సో ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? సో సోరియాసిస్ మీరు అన్నట్టు డెఫినెట్లీ ఆల్మోస్ట్ 10 మందిలో ఒకళ్ళకి ఈజీగా ఉంటుందండి ఈ మధ్యన. ఎస్పెషలీ కోవిడ్ వచ్చి తగ్గాక మనం ముందర చూసిన ప్రీ కోవిడ్ నెంబర్ ఆఫ్ సోరియాసిస్ కేసెస్ కంటే పోస్ట్ కోవిడ్ నెంబర్ ఆఫ్ సోరియాసిస్ చాలా పెరిగిపోయింది. అది మైల్డ్గా జస్ట్ స్కాల్ప్లో నుంచి చూసుకుంటే ఓవరాల్ బాడీ మీద అగ్రవేట్ అవ్వడం వరకు డిఫరెంట్ లెవెల్స్లో పెరిగింది. సో కారణం వచ్చేసి కోవిడ్ టైంలో కంటిన్యూస్గా వర్క్ ఫ్రమ్ హోమ్, స్ట్రెస్ లెవెల్స్ పెరగడము, వెయిట్ ఫ్లక్చువేట్ అయ్యి చాలామంది వెయిట్కి కూడా గెయిన్ అయ్యారు. ఇవన్నీ కలిపి
దానికి దారి తీసాయి. బికాస్ సోరియాసిస్ అనేది కొంతవరకు జెనెటిక్, మిగిలినంతా కూడా మన లైఫ్ స్టైల్ని బట్టి మనం ఎంత హెల్తీగా ఉంటే అదంతా తక్కువ వస్తుంది. ఓకే. బట్ మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా ఆర్ మనం వెయిట్ పెరుగుతున్నా హెల్తీగా తినకపోయినా ఏది ఉన్నా కూడా సోరియాసిస్ అనేది ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇలాంటప్పుడు ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైనా తల్లో కొంచెం ఎక్కువ డాండ్రఫ్లా అనిపిస్తుంది, థిక్గా పొట్టులాగా అనిపిస్తుంది, ఎంత యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడినా తగ్గట్లేదు అంటే వెంటనే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం బెటర్. బికాస్ అది ఒక ఎర్లీ ఆర్ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ సోరియాసిస్ అయ్యి ఉండొచ్చు. ఓకే. అలా కొంతమందికి నెయిల్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి ఓన్లీ ఒక్కొక్క ప్యాచ్ ఉండి జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, వేళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రావచ్చు. సో ఇవన్నీ ముందరే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవడం ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ ట్రీట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి మేడం సోరియాసిస్కి? అది మళ్ళీ వస్తుంది అని ఒక డౌట్ ఉంటుంది చాలా. సో మనం సోరియాసిస్ ఎప్పుడైనా ట్రీట్ చేసేటప్పుడు క్యూర్ అనేది వాడమండి. ఆ క్యూర్ అనే వర్డ్ ఎందుకంటే ఒక్కసారి మనం ట్రీట్ చేసి తగ్గాక అది మీకు జీవితంలో ఎప్పుడూ రాదు అనేది ఎవరు చెప్పలేరు. చాలా మంది అరే ఎలోపతిలో ఇలా చెప్తున్నారు, మనకి హోమియో ఆయుర్వేదంలో పర్మనెంట్ క్యూర్ ఉంది కదా, అటు వెళ్ళిపోదాము అని చెప్పి ఇవంతా కంప్లీట్ నెగ్లెక్ట్ చేసేసి అటు వెళ్ళిపోతారు. సో అందులో ఉందా లేదా అనేది ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కామెంట్ ఆన్ ఇట్. బట్ చాలా మంది అవి తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వెళ్తే కూడా ప్రాపర్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో కమింగ్ టు ఎలోపతి, ఇప్పుడున్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఇన్ సోరియాసిస్ మనకి ఉన్న సివిరిటీని 80 to 90% ఆర్ సమ్ టైమ్స్ అప్ టు 100% కూడా ఇంప్రూవ్ చేస్తాయి. అలానే ట్రీట్మెంట్ ఆపేశాక మనం బేసిక్ లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకోవట్లేదు అంటే మళ్ళీ వచ్చేస్తుంది. సో ఆ మళ్ళీ రాకుండా ఉండాలంటే ట్రీట్మెంట్ చేసినంత కాలం ప్రాపర్గా ఫాలో చేసి తర్వాత కూడా ఏవైతే ఫుడ్స్ వద్దంటామో అవి అవాయిడ్ చేసి రెగ్యులర్గా ఇప్పుడు నేను చెప్పినట్టు స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్ ఈ 3 ఉండేలాగా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సివియర్ సోరియాసిస్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఇంకా టైప్స్ ఉంటాయా మేడం? మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటుందండి. అది మన బాడీ సర్ఫేస్ ఏరియాని బట్టి, ఇన్వాల్వ్మెంట్ని బట్టి, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందని దాన్ని బట్టి క్వాంటిఫై చేస్తాం. ఇప్పుడు ఇంకో కండిషన్ ఏదో చెప్పారు మేడం, ఎగ్జిమా ఏంటి మేడం? ఎగ్జిమా అనేది ఎలర్జీ లాంటిదండి. కొంతమందికి డ్రై స్కిన్ వల్ల వస్తుంది, కొంతమందికి కెమికల్స్ పడినందుకు వస్తుంది, కొంతమందికి ఫుడ్ పడినప్పుడు వస్తుంది, దురదతో ప్యాచెస్ లాగా వస్తాయి. ఆ ప్యాచెస్కి ఏంటి మేడం రెమెడీ? అది మనం లేదండి, సోరియాసిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అందులో డిఫరెంట్ మెకానిజం ఉంటుంది. సో డిఫరెంట్ డ్రగ్స్, బయోలాజిక్స్ అనేవి ఉంటాయి. అవి లైక్ ఐ సెడ్ ప్రాపర్గా వాడుకుంటే చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జిమాలో కారణాన్ని బట్టి, అది డ్రై స్కిన్ వల్ల అయితే మాయిశ్చరైజర్ ఇస్తాము, కెమికల్స్ వల్ల అయితే ఆపేస్తాము, ఫుడ్ వల్ల అయితే ఫుడ్ అలర్జిక్ కండిషన్, దేని వల్ల గమనించుకొని దాన్ని మనం ఆపేయాలి. మేడం మీరు అంటే ఈ ప్రాక్టీస్ మీరు చేస్తూ ఉన్నారు కొంతకాలంగా, మీకు మిత్స్ ఏమైనా కనబడ్డాయి? జనాలు మా అసలు వంశంలోనే లేదు అయినా మాకు ఇది వస్తున్నాయి అవి వస్తున్నాయి, వెరీ కామన్ అండి, రోజుకి 2 అన్నా అంటారు. అది చెప్పండి మేడం, ఆ మిత్స్ కొంచెం డిస్పెల్ చేయండి. చాలా మంది ఇట్లా అనుకోవడంతో ప్రాబ్లమ్ని అగ్రివేట్ చేసుకోవడము. సో ఒకటి మెయిన్, చాలా మంది యంగ్ ఏజ్లో హెయిర్ లాస్తో వచ్చినప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉందా అంటే మా ఫాదర్కి 50 తర్వాత పోయింది, 60 తర్వాత పోయింది, నాకు ఇంకా 25 కూడా రాలేదు అంటూ ఉంటారు. సో ఈ రోజుల్లో హెయిర్ లాస్, బట్టతల రావడం అనేది అప్పట్లో లాగా ఏజ్తో సంబంధం లేదు. ఈవెన్ ఆల్మోస్ట్ 16-17 ఇయర్ ఓల్డ్స్ దగ్గర నుంచి మొదలవుతుంది. అది మన లైఫ్ స్టైల్, లైక్ ఐ సెడ్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్రిగర్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కూడా నాకు ఇంకా ఇంత ఎర్లీ ఏజ్ కదా నాకు బట్టతల కాదు ఆర్ అది ఇంపాసిబుల్ అనే దాంట్లో ఉండకూడదు. థిన్నింగ్ నోటీస్ చేస్తున్నారు, కొంచెం హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది అంటే డెఫినెట్లీ ఆ స్టార్టింగ్ స్టేజ్ అయి ఉండొచ్చు, కాబట్టి ముందర నుంచే కేర్ తీసుకోవాలి. దానికి మీరు ఇమీడియట్గా ఒకసారి డర్మటాలజిస్ట్ని కలిసి ఇది స్టార్టింగ్ స్టేజా ఆర్ నార్మల్ హెయిర్ ఫాలా అనేది డిఫరెన్షియేట్ చేసుకోవాలి. మేడం మీకు మీ ప్రాక్టీస్లో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి కదా, స్కిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, బాగా ఛాలెంజింగ్ అనిపించి మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేస్ స్టడీ ఏమైనా ఉందా? కెన్ షేర్ లైక్ అండి. సో మొన్న మధ్యన యాక్చువల్లీ ఒక కేసు విచ్ వాజ్, అంటే డయాగ్నోసిస్ చాలా నేను కూడా ఆశ్చర్యపోయాను. వెస్ట్ బెంగాల్ నుంచి ఒక పేషెంట్ వచ్చారు. కంప్లైంట్స్ వచ్చేసి ఓవరాల్గా ఆకలి తగ్గడము, వెయిట్ తగ్గడము, బాగా రెగ్యులర్గా వామిటింగ్స్ ఎక్కువ అవ్వడము, అలా ఇంటర్నల్ కంప్లైంట్స్, గట్ రిలేటెడ్ కంప్లైంట్స్ బాగా ఉన్నాయి. దాంతోపాటు స్కిన్ మీద కొంచెం కొంచెం మచ్చలు, దురదలు ఉన్నాయి. అంతా వేరే దగ్గర అంతా తిరిగేసి ఏది కారణం తెలియక అన్ని టెస్ట్లు అయిపోయి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అంతా అయిపోయి ఏమీ తెలియక వచ్చారనమాట. అయితే స్కిన్ మీద ఇది రిలేటెడ్ ఉండొచ్చా అని చెప్పి ఫైనల్లీ ఎందుకో ఎప్పుడో నేను పీజీ రోజుల్లో చూసిన 1-2 కేసులు గుర్తొచ్చి టెస్ట్ చేపిస్తే ఆ మొత్తం సిమ్టమ్స్ అన్నీ
ఆర్సెనిక్ అనే హెవీ మెటల్ బాడీలో ఎక్కువ అవ్వడం వల్ల, పాయిజనింగ్ వల్ల మొత్తం అంతా ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు మనకు ఆ డయాగ్నోసిస్ తెలిసినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. అట్లా ట్రీట్ కానీ కొన్ని ఉంటాయా మేడం హైడింగ్లో కొన్ని? ట్రీట్మెంట్ వైజ్ ఇప్పుడు కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయండి, Okay. వాటికి మనకు ట్రీట్మెంట్ ఉండదు. Okay. అందులో కేర్ తీసుకోవడమే ఉంటుంది. అవి ఎన్ని రకాలు ఉండొచ్చు మేడం జెనెటిక్ పరంగా? రేర్ ఉంటాయి, Rare. బట్ చాలా రకాల వైజ్ చూసుకుంటే హండ్రెడ్స్ ఉంటాయి, ఓకే. బట్ రేర్. మన ఇండియాలో ఎక్కువ జెనెటిక్ పరంగా వచ్చే స్కిన్ ఇష్యూస్ ఏమన్నా? జెనెటిక్ గా చూసుకుంటే ఇప్పుడు మనకి సోరియాసిస్, విటిలిగో ఇవి కామన్ గా చూసేవండి. ఓకే. అదే జెనెటిక్ స్కిన్ డిసీజెస్ కొన్ని రేర్ గా వచ్చేవి, ఎపిడెమిలైసిస్ బుల్లోజా అంటాము, ఇక్తియోసిస్ అంటాము, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి, బట్ మనం చూసేవి తక్కువ. ఓకే. ఏదన్నా క్విక్ ఫిక్స్ అయిపోవాలా, నాకు ఈ ప్రాబ్లం జల్దీ అయిపోవాలా డాక్టర్ గారు, నాకు మ్యారేజ్ ఉంది లేకపోతే నాకు ఇంకేదో ఉంది, ఇట్లా ప్రెషర్ పెట్టినప్పుడు మీరు ఎట్లా వాళ్ళు డీల్ చేస్తారు మేడం మీ పేషెంట్? యూజువలీ మ్యారేజ్ ఉంది, నాకు త్వరగా తగ్గాలి అన్నప్పుడు మనకి తగ్గించగలిగినంత వరకు తగ్గిస్తాం, కానీ అంతకు మించి ముందరే కౌన్సిలింగ్ మీరు చెప్పేస్తారు. ఇంకొక నెల ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అని అట్లా ఉంటాయా మేడం సిచ్యువేషన్స్? డెఫినెట్లీ ఓకే. లాస్ట్ వరకు పెట్టుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. సో అందుకే ఎప్పుడు కూడా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఏ స్కిన్ డిసీజ్ కైనా ఇంపార్టెంట్. మీకు అది ఫర్దర్ గా మచ్చలు పడకుండా హెల్ప్ చేస్తుంది, ఫ్యూచర్ లో ఇంకా అగ్రవేట్ కాకుండా హెల్ప్ చేస్తుంది. అంటే మ్యారేజ్ దగ్గర వచ్చినప్పుడు కొంతమంది ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఇట్ డన్ అని వాళ్ళు వస్తుంటారు అంతే. జనరల్. సో ఈ మధ్య అబ్బాయిల్లో కూడా ఎక్కువ అయినారు. అబ్బాయిలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి? ఈ మధ్యన ఎస్పెషల్లీ కొత్త జెన్జీలో అయితే అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేదండి. Okay. ఆల్మోస్ట్ ఈక్వల్లీ దే ఆర్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ఎనీ లిటిల్ ప్రాబ్లమ్, విచ్ ఇస్ గుడ్. ఇంతకు ముందు లాగా అదే Drag on లేదు. చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు యువర్ మీ కేర్ మేడం, మేము అడగొచ్చు లేదో కానీ మీరు మీ యొక్క హెయిర్ని, మీ స్కిన్ కేర్ ఎట్లా తీసుకుంటారు ఏంటి? నేను యాజ్ అ డాక్టర్ అండ్ యాజ్ అ డర్మటాలజిస్ట్ ఐ మోస్ట్లీ బిలీవ్ ఇంటర్నల్ హెల్త్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ స్కిన్ అండ్ హెయిర్ అండి. మనం ఇంటర్నల్ గా హెల్దీగా ఉండి డెఫిషియన్సీస్ లేకుండా ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకొని 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఉండి అండ్ స్ట్రెస్ని ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకోగలిగి అట్లీస్ట్ 5 days ఆఫ్ ప్రాపర్ వర్కౌట్స్ ఉంటే మనం పైనుంచి చేసేది తగ్గుతుంది, ఎంత చేయాలనుకుంటున్నాం అనేది తగ్గుతుంది. సో ఎక్స్టర్నల్ స్కిన్ కేర్కి వస్తే ఐ ఫాలో ద బేసిక్స్, ప్రాపర్ క్లెన్జింగ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఎక్స్ట్రాగా మేబీ నైట్ సీరం అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. హెయిర్ కి ఓన్లీ వైటమిన్స్ అండి, నాకు ఉన్న డెఫిషియన్సీస్ నాకు తెలుసు. ఐ కీప్ టేకింగ్ దోస్ వైటమిన్స్ అండ్ ఐ టేక్ అ గుడ్ ప్రోటీన్ రిచ్ డైట్. అంటే కొబ్బరి నూనె రాసుకోవాలి అప్పుడే హెయిర్ థిక్ గా ఉంటాయి, ఇట్లా కొన్ని ఉంటాయి కదా మేడం? ఏమీ లేదండి, ఆయిల్ అనేది ఒక లూబ్రికేటింగ్ మెకానిజం అంతే, అది సాఫ్ట్ గా ఉంచడానికే, కానీ గ్రోత్ కి, న్యూ ఫాలికల్ రిజువినేషన్ కి అయితే ఇట్ ఇస్ నాట్ ప్రూవ్డ్. మేడం మా ఒక వ్యూవర్స్ కి అంటే మేబీ హెల్తీ స్కిన్ ఆర్ హెల్తీ హెయిర్ కి ఒక 5 tips చెప్పండి మేడం, ఈజీ టు మెయింటైన్ ఇన్ దర్ డైలీ లైఫ్. 5 tips టు మెయింటైన్ హెల్దీ స్కిన్ అండ్ హెయిర్ అనుకుంటే కనుక ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అయితే న్యూట్రిషన్ అండి. యాజ్ లిటిల్ జంక్ యాజ్ పాసిబుల్, యాజ్ లిటిల్ షుగర్స్ యాజ్ పాసిబుల్, అండ్ వెరీ ఇంపార్టెంట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇన్ ద డైట్. సో కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నట్స్, గుడ్ ఫ్యాట్స్కి ఇవి చియా సీడ్స్, అవకాడోస్, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి వాడుకుంటూ అట్లీస్ట్ ఒక డేకి 50 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేలాగా చూసుకుంటే డెఫినెట్లీ స్కిన్ అండ్ హెయిర్ విల్ థ్యాంక్ యూ. ఓకే. సెకండ్ టిప్ వచ్చేసి స్లీప్. వితౌట్ స్లీప్ మనం ఎన్ని చేసినా కూడా మన కళ్ళు చెప్పేస్తాయి, అవి అండర్ ఐ సర్కిల్స్ వస్తాయి, హెయిర్ అనేది డల్ అవుతుంది, ఓవరాల్గా యూ ఆల్సో వోంట్ ఫీల్ ఎనర్జెటిక్ స్లీప్ లేకుండా. సో స్లీప్ అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ గుడ్ క్వాలిటీ స్లీప్. దట్ కొంతమంది వచ్చి 2 AM పడుకొని 10 AM లేస్తాను, అది నాకు 8 hours ఉంది కదా అంటారు. దట్ ఈస్ నాట్ గుడ్ స్లీప్. స్లీప్ హ్యాస్ టు బి ఐడియల్లీ బిట్వీన్ 9 to 10 PM అంటిల్ 5 to 6 AM. అది పర్ఫెక్ట్ స్లీప్ టైమింగ్ ఫర్ గుడ్ హార్మోనల్ బ్యాలెన్స్ అన్నమాట. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఎక్సర్సైజ్. సో 5 days a week ప్రాపర్ బ్యాలెన్స్ బిట్వీన్ కార్డియో అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్. ఎస్పెషల్లీ విమెన్ ఓవర్ 30-35 years ఆఫ్ ఏజ్ ఇది ఉంటేనే యాంటీ ఏజింగ్కి బెస్ట్ మెషర్ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి స్కిన్ కేర్ రొటీన్లో రెగ్యులర్గా మన స్కిన్కి సూట్ అయ్యే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఓవర్ అండ్ అబౌవ్ దిస్ మన స్కిన్ కన్సర్న్ని బట్టి ఇఫ్ అట్ ఆల్ కొంచెం పిగ్మెంటేషన్ టెండెన్సీ ఉంది అంటే ఏదర్ వైటమిన్ సి ఆర్ నైసినమైడ్ ఆర్ ఆల్ఫాబ్యూటిన్ లాంటి సీరమ్స్ వాడడం. యాంటీ ఏజింగ్ కోసం అయితే మైల్డ్ రెటినాల్స్ లేదంటే ట్రానెక్సిమిక్ యాసిడ్ వాడడం. అండ్ డల్ అండ్ డ్రై స్కిన్ ఉంటుంది అంటే పెప్టైడ్స్ వాడుకోవడం. అలా స్కిన్ కన్సర్న్ని బట్టి మనం ఆ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫామ్ చేసుకోవచ్చు.
అలానే 10 స్టెప్స్ అవసరం లేదు. గుడ్ సన్ స్క్రీన్, గుడ్ మాయిశ్చరైజర్ అండ్ 1 or 2 బేసిక్ మన స్కిన్ కన్సర్న్ బేస్డ్ సీరమ్స్, ఇంతవరకు సరిపోతాయి. అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. సో మనం స్ట్రెస్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్. మనం ఎంత తీసుకుంటే స్కిన్ అంత డల్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం ఎలాగోలా మేనేజ్ చేసుకోవడానికి చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన టైం తీసి మా వ్యూవర్స్కి చెప్పినందుకు. థ్యాంక్ యూ. సో స్కిన్ కేర్, హెయిర్ కేర్కి సంబంధించి మనం చూసుకుంటే చాలా సింపుల్ టిప్స్తో కూడా మన రోజువారీ చిన్న వర్కౌట్స్తోని మనం తీసుకునే ఫుడ్ కానీ, మనం అప్లై చేసుకునే కరెక్ట్ ఆయిల్స్ కానీ, షాంపూస్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, ఇవన్నిటితోని మన స్ట్రెస్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకుంటూ సరి అయిన స్లీప్ ఏదైతే ఉందో 10 PM నుంచి మార్నింగ్ 6 AM ఆర్ 5 AM వరకు ఆ స్లీపే కరెక్ట్ స్లీప్. ఇవన్నీ చేసుకుంటే మీ ఏజింగ్ ఇష్యూస్, మీ హెయిర్ ఫాల్ ఇష్యూస్, అంతేకాకుండా మీ స్కిన్ సంబంధించిన అన్ని సమస్యలకు కూడా మీరు దూరం పెట్టొచ్చని డాక్టర్ సింధూరా మేడం చెప్తున్నారు. సో ఈ వీడియోలో మనం స్కిన్ గురించి తెలుసుకుందాం. మరో వీడియోలో మరిన్ని హెల్త్ టిప్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక ప్రొఫెషనల్ డాక్టర్తో. అంతవరకు సెలవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.